ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కోస్తాంధ్రలో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడబోతున్నాయి. అదే సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచిస్తోంది. ముఖ్యంగా రైతాంగం ఇప్పటికే అనేక పంటలు పూర్తిగా చేతికొచ్చేటువంటి దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రైతులు తమ పంటలు వానపాలు కాకుండా జాగ్రత్త పడాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అదే సమయంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వానల మూలంగా నష్టపోతున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి పంట నష్టం అంచనాలు కూడా వేయాలంటూ ఏపీ వ్యవసాయ శాఖ ఆదేశాలు కూడా పంపించింది. అయితే పంట నష్టం ఎప్పటికేస్తారు, ఎట్టా నష్టపరిహారం చెల్లిస్తారు, ఇవన్నీ పెద్ద ప్రశ్నలు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు అధికారికంగా ఐఎండీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనం చూస్తే చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన, ముఖ్యంగా మేఘావృతమైనటువంటి ఆకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్రకాశం ఎగువన అంటే గుంటూరు ఉమ్మడి జిల్లాలు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతం అంతా విస్తారంగా ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్లో ఐఎండి మనకు చూపిస్తున్నటువంటి శాటిలైట్ చిత్రం ఇది. ఇప్పుడు చూస్తే పూర్తిగా మేఘావృతమై ఉంది. ఇక ఒడిశాలో అయితే చాలా ఎక్కువ భాగం మేఘాలతో కమ్ముకుని కనిపిస్తుంది. దీని తాకిడి కారణంగా ఈ రాత్రికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఏలూరు, బాపట్ల ఇలాంటి జిల్లాల్లో భారీ వర్షం కురవచ్చు అని అధికారికంగా ఐఎండి చెప్తోంది. దానికి తగ్గట్టుగా అంత జాగ్రత్తలు పాటించాలని చెప్తుంది. ఈ రోజుతో పాటుగా రాగల 2 రోజుల పాటు అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చు అని ఐఎండి కూడా భావిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావం అనేక ప్రాంతాల్లో చూపిస్తోంది. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా అనేక ప్రాంతాల్లో వర్ష సూచన అయితే ఉంది. వర్షాలు కాకపోయినా అత్యధిక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఇది ఈ రోజంతా ఇదే రీతిని ఉంటుంది. రేపు కూడా ఇలానే ఉండొచ్చని భావిస్తుంది. ఎల్లుండి కూడా అంటే 21వ తారీఖును కూడా ప్రభావితం చేయొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో రైతాంగం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావాలు విస్తృతమైతే గనక మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా కొన్ని చోట్ల వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం పూర్తిగా ఏ ప్రాంతంలో ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎక్కడైనా వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ప్రాంతంలోనైనా అన్నది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే చూడొచ్చు. ఐఎండి అక్కడ ప్రత్యేకమైనటువంటి వార్నింగ్స్ ఏమి లేవు. దక్షిణ కోస్తా జిల్లాల వరకు సంబంధించి పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ వైజ్ చూద్దాం మనం ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉండొచ్చు అన్నది కూడా మనం చూస్తే స్టేషన్ వైజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్ష సూచన అయితే కనిపిస్తుంది. అలర్ట్గా ఉండాలి అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హెవీ రైన్ కురవచ్చు. ఈరోజంతా థండర్ స్ట్రోమ్ అండ్ లైట్నింగ్ కూడా ఉంటుంది, హెయిల్ స్ట్రోమ్ కూడా పడవచ్చు అనేటువంటి కథనాన్ని అయితే అధికారికంగా ఐఎండి చెప్తుంది. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో, మధ్య ఉత్తర కోస్తా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈసారి ఈ వర్షాల తాకిడి ఎక్కువగా ఉండొచ్చు. దాని కారణంగా అనేక చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురవచ్చు. వడగళ్ల వానలు ఎక్కువ ప్రాంతాల్లో పడేదానికి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఐఎండి చెబుతోంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా వడగళ్లతో కూడినటువంటి వానల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు చెప్తున్నారు. ఇతర అనేక పంటలకు కూడా అపారమైనటువంటి నష్టం వాటిల్లుతోంది. దాంతో వర్ష సూచన ఉంది కాబట్టి రైతాంగం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మత్స్యకారులకైతే మాత్రం ఎటువంటి హెచ్చరికలు ఈ నెల 24వ తారీఖు వరకు లేవని ఇప్పటికే అధికారికంగా ఐఎండి చెప్పేసింది. కానీ యానం, కోస్టల్ ఆంధ్ర ఈ ప్రాంతాల వరకు మాత్రం 2 రోజుల పాటు వర్ష సూచన అయితే పుష్కలంగా కనిపిస్తుంది.